ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గోణానే పరామర్శించుకుంటావో, ఒక ఎక్స్ సీఎం గా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తా ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగండా చేయటం, ఫేక్ ప్రోపగండా చేయటం చేసే పరిస్థితులు. అలాంటి సందర్భంలో 1 or 2 కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అధ్యక్ష, ఒక కార్యకర్త, సొంత కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి తాలూకా సొంత కార్యకర్త అతని కారు కిందే పడితే చనిపోతే కనీసం బాధ్యత లేకుండా, హ్యుమానిటీ లేకుండా ఇలా రెక్క పట్టుకుని బయటకి ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి పక్కకి ఇసిరేసి వస్తా ఉంటే అతను చనిపోయిన వీడియోలు అవి బయటకు వచ్చింది. ఆ సింగయ్య ఈ రకంగా చనిపోయాడని చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి. అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను కూడా బ్లేమ్ చేయడం, మాట్లాడితే ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి. మళ్ళా తిరిగి ఈ రోజు మనం చట్టబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే నేను ఏమంటానంటే అధ్యక్ష, ఈ రోజు అంటే అతని దగ్గరికి వస్తే ఒకటి, మా దగ్గరికి వస్తే ఒకటి. ఎవడో బయటకు వస్తాడు, ఇంత పెద్ద బోర్డు పెట్టుకుంటాడు, ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు, వాటి పైన పెడతాడు రప్పా రప్పా నరుగుతానని. మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా? కేసులు పెట్టమా? అలాంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టుకోకూడదా? అంటే విషయం ఏంటంటే కేసు ఒకటి సార్, కేసు పెట్టిన తర్వాత మీకు కూడా గౌరవ సభ్యులకి ఆ ఆవేశం ఉంటుంది, ఆ ఉక్రోషం ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది. ఇప్పుడు మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఎజెండా ఉంది. ఈ రోజు రప్పారప్పని వాడు పట్టుకొని నరికాడని చెప్పేసి ఇలా పట్టుకున్నామని చెప్పి వాళ్ళు ఉరిశిక్ష వేయలేం కదండి. వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసామా లేదా, లేకపోతే అతను డిమాండ్ లో ఉన్నాడా లేదా, అవన్నీ కూడా మీకు తెలుసు. మంత్రి గారు, అతను ఒక అర్భకుడు కావచ్చు, కానీ దాన్ని సినిమా డైలాగ్ అనేది చెప్పడం కూడా తప్పు. అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను సార్, అది క్షమించడానికి నేరం. అక్కడికే వస్తున్నాను సార్. అధ్యక్ష, పబ్లిక్ లో తెలిసిపోతుంది, సుమోటుగా తీసుకొని ఎవరో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గారు. గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష, దయచేసి క్షమించాలి. అంటే ఏ కేసులు సుమోటాగా తీసుకుంటుంది కోర్టులు, ఏ కేసులు మనం పెడితే పోలీసులు తీసుకుంటారు. అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు, కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి, నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగాక మొన్న వచ్చాం మీ మంత్రిగా. బట్ నేనేమంటానంటే అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష, మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్ గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈ రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈ రోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష, మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాకే చెప్పారు, నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యనపాత్రి గారు గౌతలచ్చన్న గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేదో సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు, బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈ రోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్ గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల గట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడండి కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి,
అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే ఎవరో చెప్పారు ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది లేని టోటల్ వచ్చింది అధ్యక్ష. ఇది అధ్యక్ష, దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా అంటే